ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ వరల్డ్. ఒక హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు లేదా ఒక నర్సింగ్ స్టూడెంట్ అయినా ఏ మెడికల్ స్టూడెంట్ అయినా కొన్ని థింగ్స్ అనేది పాటించాల్సి ఉంటుంది. మీరు హాస్పిటల్ సెట్టింగ్స్కి వెళ్ళే ముందు లేదంటే క్లినికల్ పోస్టింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ విషయాలు అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోకుండా హాస్పిటల్కి వెళ్తే మాత్రం మీరు ఎథిక్స్ని అయితే అన్ఫాలో అవుతున్నట్టే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఆప్రాన్ అయితే ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంట్కి ఉంటుంది. అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఆప్రాన్ అనేది మస్ట్. హాస్పిటల్ బయట అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు మనం చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో చూస్తుంటాం, చాలా మంది ఆప్రాన్స్ వేసుకొని వెళ్తుంటారు. అదైతే కరెక్ట్ అస్సలు కాదు. లేదంటే మనం ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తున్నట్టు అవుతుంది. సో ఆప్రాన్ అయితే బయట అస్సలు వేసుకోకూడదు హాస్పిటల్ బయట. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. మీరైతే హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ చాలా డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మాస్క్ అన్న కావచ్చు, గ్లౌజ్ అన్న, ఐవి సెట్స్ అన్న, పేషెంట్ ట్రీట్మెంట్ టైంలో యూస్ చేసిన వాయల్స్ అన్న, సిరెంజెస్ అన్న, ఏవైనా సరే మీరు డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఏ వేస్ట్ ఏ బిన్లో వేయాలో మాత్రం తెలుసుకోవాలి. అప్పుడు మీరు అక్కడ కరెక్ట్ వేయగలుగుతారు. సో దానికోసం మీరైతే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేషెంట్స్ బెడ్ పైన అస్సలు కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంటుంది వాళ్ళకి, ఇంకా హాస్పిటల్లో అయితే ఫుల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పడుకునే బెడ్ పైన మీరు కూర్చుంటే మీకైతే ఇన్ఫెక్షన్ క్యారీ అయ్యే అవకాశం అయితే 100% ఉంది. నెక్స్ట్ థింగ్ ఇంకా హాస్పిటల్ వాల్స్, రేల్స్, విండోస్, కర్టన్స్ అవన్నీ టచ్ చేయకూడదు అనమాట వేర్ హ్యాండ్స్తోన. క్లినికల్ పోస్టింగ్స్ వెళ్తున్నప్పుడు ఏమేమి క్యారీ చేయాలి, కొన్ని అయితే మస్ట్ ఉంటాయి క్యారీ చేసేటివి. అది ఒకవేళ కావాలంటే చెప్పండి, వీడియో చేస్తాను. ఆ ఎసెన్షియల్స్ అయితే పక్క క్యారీ చేయాలి హాస్పిటల్ పోస్టింగ్స్లో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్లౌజ్. మీరైతే పేషెంట్ దగ్గర కాంటాక్ట్ అయినప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ అలా ఏమన్నా కాంటాక్ట్లో వస్తాయి అనిపిస్తే తప్పకుండా అయితే గ్లౌజ్ అయితే వేసుకోవాలి. ఇంకా మాస్క్ అయితే ప్రతిసారి పెట్టుకోవాలి. అక్కడ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్నా సరే, అక్కడ లేకున్నా సరే మీరైతే మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి గట్టిగా మాట్లాడకూడదు. ఇంకా గట్టిగా హాస్పిటల్ అయితే అస్సలు నవ్వకూడదు. ఎందుకంటే పేషెంట్స్ ఆల్రెడీ ప్రాబ్లంతో వచ్చింటారు, మన కోసం పనిచేస్తున్నారు అట్లా అనే ఫీల్ అనేది రాదు. సో వాళ్ళ గురించి మనం కేర్ తీసుకుంటున్నాం, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నామని వాళ్ళైతే అనుకోరు. సో హాస్పిటల్ అయితే గట్టిగా అయితే అస్సలు నవ్వకూడదు. ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే పేషెంట్ గురించి కానీ, ఆ పేషెంట్ డిసీజ్ కండిషన్ కానీ దాని గురించి అయితే వేరే వాళ్ళతో వెళ్ళి మాట్లాడకూడదు, వేరే వాళ్ళతో డిస్కస్ చేయకూడదు ఎక్సెప్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి కట్ షార్ట్ యువర్ నెయిల్స్ అయితే పొడవుగా పెంచుకోకూడదు. కొందరికి స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది కదా, కొన్ని పర్ఫ్యూమ్స్ అందరికి పడవు. సో పేషెంట్స్కి ముందే నాజియా అవన్నీ ఉంటాయి కదా, సో హెడ్ఏక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ టైంలో ఏదో ఒకటి తింటాం. అలాగే హెల్త్ కేర్ సెట్టింగ్లో అదే హాస్పిటల్లో అయితే మనం పక్కా ఏదో ఒకటి తింటాం. అప్పుడు తినేటప్పుడు స్పూన్స్ అయితే మ్యాక్సిమం యూస్ చేయాలి. ఒకవేళ స్పూన్ మీరు క్యారీ చేయలేదంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది మన హ్యాండ్స్తోనే, అది మనకు తెలుసు. సో స్పూన్స్ అని యూస్ చేయాలి, లేదంటే తినే ముందు హ్యాండ్ వాష్ అయితే పక్కా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరైతే ఎప్పుడైతే పేషెంట్తో మాట్లాడుతున్నారో, లేదంటే పేషెంట్కి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారో, లేదా పేషెంట్ కండిషన్ గురించి తెలుసుకుంటున్నారో పేషెంట్కి డైరెక్ట్ అడిగి, లేదంటే పేషెంట్తో మాట్లాడుతున్నారో, లేదంటే పేషెంట్కి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, పేషెంట్కి సైకలాజికల్ సపోర్ట్ ఇస్తున్నా, లేదంటే కేర్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే ఐ కాంటాక్ట్ అనేది తప్పక ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇద్దరు మాట్లాడుతున్నారు, ఐ కాంటాక్ట్ లేకుంటే ఆ సిచ్యువేషన్లో ఆ టాక్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో అలాగే హాస్పిటల్లో కూడా పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా తప్పకుండా అవసరం అనమాట. పాకెట్ ఆర్టికల్స్ అని, ఇంకా చెప్పాను కదా క్లినికల్ పోస్టింగ్స్ ఎసెన్షియల్స్ అని, అవన్నీ చాలా ఉంటాయి. ఒకవేళ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చేస్తా. ఇంకా మీరైతే ముందుగా వీడియోని లైక్ చేయండి గైస్, చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. ఈ వీడియో అయితే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పాల్సినవి. అంతే మరి, ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.